కార్లో కూర్చుని సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కాదు, రోడ్డును చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. నాకు చెప్పడం కాదు, ముందు నువ్వు నడవడం నేర్చుకో. ఇదేదో నీ బాబు రోడ్ అయినట్టు బిల్డప్ ఇవ్వ మాకు. ఏయ్, బాబు గీబు అన్నావంటే చెంప పగిలిపోద్ది. ఏది టచ్ చెయ్యి. నేనెవరో తెలియకుండా నోటుకొచ్చిందల్లా వాగుతున్నావా? వాగడం కాదు, చెంపలు రెండు వాయించేస్తాను. ఏయ్ నిన్ను. ఆగమ్మా, స్పీడ్గా వచ్చింది నువ్వు. నీ వల్ల ఈ అమ్మాయి చేతికి గాయమైంది. సారీ చెప్పి వెళ్ళిపోకుండా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? ఏంటి సారీనా? దీనికా? దెబ్బ తగిలింది కాబట్టి డబ్బులిస్తాను, అంతేకాని సిల్లీ రీజన్కి సారీ చెప్పను. ఏంటమ్మా అంత పొగరుగా మాట్లాడుతున్నావు? తప్పు చేసింది నువ్వు, అలాంటప్పుడు సారీ చెప్పడానికి ఏంటి సమస్య? ఈ మధ్యన కారున్న ప్రతి ఒక్కరికి ఇదొక వెధవాల్వాటు అయిపోయింది. కార్ స్పీడ్గా పోనివ్వడం, అడ్డొచ్చిన వాళ్ళని గుద్దేయడం. మనం గట్టిగా నిలదీస్తేనే ఇలాంటి వాళ్ళు మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు. సారీ చెప్తావా, పోలీసులకు అప్పచెప్పమంటావా? చూస్తుంటే సారీ చెప్పేలా లేదు. మనకి టైం వేస్ట్ ఎందుకు? పోలీసులకు ఫోన్ చేస్తానుండు. సారీ. స్పీడ్గా డ్రైవ్ చేసే ప్రతిసారి ఈ సారీని గుర్తు పెట్టుకో. మళ్ళీ తప్పు జరగకుండా ఉంటుంది. గుర్తు పెట్టుకుంటాను, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను. ఏదమ్మా చూపించు. చిన్న దెబ్బనేలే. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. జాగ్రత్తమ్మా. వెళ్ళు. ఆలస్యం అయితే ఏడుపు కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాట్? బర్త్డే సెలబ్రేషన్సా? నాకు పుట్టినరోజు చేసుకోవడమే ఇష్టం లేదంటే దానికో ఫంక్షను, గెస్ట్లు, హడావిడా? అస్సలొద్దు. అది కాదురా, ఈ సంవత్సరంతో నీ జాతకంలో ఏలనాటి శని ప్రభావం పోతుంది. ఇక నుండి అన్ని మంచి రోజులే రాబోతున్నాయి. అందుకే నీ పుట్టినరోజుని మనం ఘనంగా జరుపుకుందాం అని చెప్తున్నా. శని వెళ్ళిపోయాడు సరే, ఏదైనా మంచి జరగని ముందు అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా జరగని ఏంట్రా? బంగారు కొండలాంటి మనవరాలు ఇంట్లో అడుగు పెట్టింది. ఇంతకన్నా మంచి ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం నువ్వు మాకు కొడుగ్గా నీ పుట్టినరోజు జరుపుకున్నావు. ఈ ఏడు నీకు కూతురు పుట్టి నిన్ను తండ్రిని చేసింది కాబట్టి ఒక తండ్రిగా నువ్వు పుట్టినరోజుని పండగలా జరుపుకోవాలి. అలా చూస్తూ నిలబడ్డం కాదు. మీరైనా చెప్పండి. రాజేష్, మీ అమ్మ మాటల్లో లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది. తండ్రిగా నువ్వు పుట్టినరోజును జరుపుకోవడం మంచిదే. విన్నావా? మీ నాన్న కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఊరుకోమ్మా. ఏమైందమ్మా? ఆకలి కత్తయ్య. సంధ్య ఇంకా రాలేదమ్మా? ఫోన్ చేశాను మావయ్య, దారిలో ఉందని చెప్పింది. ఇలాంటి సమస్య రాకూడదనే ఫీడింగ్ బాటిల్ ఇచ్చాను. నువ్వేమో అందులో పాలు తీసుకుంటే నిలవైపోతాయి, ప్లాస్టిక్ పాపకి మంచిది కాదని ఏవేవో కారణాలు చెప్పావు. సంధ్య వస్తుందని చెబుతుంది కదా, పాప నాకివ్వమ్మా, నేను ఆడిస్తాను. అమ్మా వింధ్య, ఈసారి రాజేష్ పుట్టినరోజుని మంచి ఫంక్షన్లా చేద్దాం అనుకుంటున్నాను. ఫంక్షనా? అలాంటివి మీ అబ్బాయికి ఇష్టం ఉండవు కదా అత్తయ్య. కరెక్టే వింధ్య, కానీ పాప కోసం అమ్మ కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. పాప పుట్టడం వల్ల భార్యాభర్తలుగా ఉన్న మీరు అమ్మా నాన్నలుగా సరికొత్తగా పుట్టారు. అందుకే ఈ పుట్టినరోజు స్పెషల్. ఏమంటావమ్మా? మీ అందరికీ ఓకే అంటే నాకే ప్రాబ్లం లేదత్తయ్య. ఈ ఫంక్షన్కి సంధ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పు. సంధ్య ఫ్యామిలీనా? అవునమ్మా, నీకంటూ ఈ ఊళ్ళో ఉన్నది వాళ్లే కదా. మనింట్లో ఫంక్షన్ జరుగుతుంటే పిలవకపోతే బాగోదు. సరే అత్తయ్య, పిలుస్తాను.
అలాగే ఒక ఆవిడ ఎవరో వచ్చింది కదా, వాళ్ళ పాప కాలేజ్ సీట్ కోసం. మీ పిన్నని చెప్పావు, ఆవిడ్ని కూడా రమ్మని చెప్పు. ఆవిడెందుకమ్మా? ఎందుకేంటిరా, పాపం కూతురు చదువు కోసం మనింటికి సాయానికొచ్చింది. చూస్తుంటే మంచి మనిషిలా ఉంది. సంధ్య వింధ్యలకి కూడా బాగా కావలసిన మనిషి. ఆవిడొస్తే తప్పే ఉంది చెప్పు. నువ్వు తప్పకుండా రమ్మని చెప్పమ్మా. సరే అత్తయ్య. అమ్మా వింధ్య, సంధ్య వచ్చింది. పాలు తాగి ఆకలి తీర్చుకుంది కదా, అందుకే అరక్షణం ఆలస్యం చేయకుండా నిద్రపోయింది. ఇప్పటి వరకు ఎంత ఏడ్చిందో తెలుసా? ఈ వయసుకి ఏడుపే కదా భాష. ఈరోజు నాకే అనుకోకుండా లేట్ అయిపోయింది. పాపం బంగారు తల్లిని ఏమనొద్దు వింధ్య. సంధ్య, నీ చేతికి ఏమైంది? వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? నొప్పిగా ఉందా? ఏం లేదు, చిన్న దెబ్బే. ఇప్పుడు నొప్పి కూడా లేదు. అబద్ధాలు చెప్పకు. ఇంత పెద్ద దెబ్బ తగిలితే నొప్పి లేకుండా ఎలా ఉంటుంది? ఉండు. ఎందుకేనా ఆలస్యమైంది? కూతురు ఆకలి తీర్చాలన్న కంగారులో ముందు వెనక చూసుకోలేదేమో. నాదేం తప్పులేదే. ఒక పొగరుబోతుది చాలా స్పీడ్గా వచ్చి గుద్దేసింది. పైగా ఎంత ఓవర్గా మాట్లాడిందో తెలుసా? మరి నాకు వెంటనే ఫోన్ చేయాలి కదా, వచ్చి 2 చెంపులు వాయించేదాన్ని. చెయ్యెత్తలేదు గాని నేను కూడా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాను. అక్కడున్న వాళ్ళు సారీ చెప్పమంటే ఐ డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడింది. దెబ్బకి అందరూ పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరించేసరికి చచ్చినట్టు సారీ చెప్పి వెళ్ళిపోయింది. దాని మొహం ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? ఎక్కడుంటుందో ఏమైనా ఐడియా ఉందా? లేదు, ఫస్ట్ టైం అలాంటి మనిషిని చూడ్డం. ఇక్కడికొచ్చే పని లేకపోయి ఉంటే ఇంకా పెద్ద గొడవ పెట్టుకునేదాన్ని. దాని మొహం నీకు గుర్తుంది కదా, నెక్స్ట్ టైం మనకి కనిపించినప్పుడు ఇద్దరం కలిపి గట్టిగా కోటింగ్ ఇచ్చేద్దాం. ఎక్కడుందో కాని మహాతల్లి మన కంట పడకూడదని దేవుని మొక్కుకుంటే మంచిది. నమ్మలేకపోతున్నాను మౌని. ఎవ్వరి ముందు తగ్గని, ఎక్కడ తల వంచని నువ్వు సారీ చెప్పావా? తప్పలేదత్తా. అక్కడున్న వాళ్లంతా నేనేదో పెద్ద యాక్సిడెంట్ చేసినట్టు, దాని కాళ్ళు చేతులు విరిగిపోయినట్టు ఎంత ఓవర్ యాక్షన్ చేశారో తెలుసా? సారీ చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకెప్పుడు రిపీట్ చేయకని వెధవ సలహా ఒకటి. నిజంగా అప్పుడొచ్చిన కోపానికి కారుతో గుద్ది చంపినా తప్పు కాదేమో అనిపించింది. ఆవేశపడకు మౌనిక. అయ్యిందేదో అయిపోయింది, వదిలేసే. దాన్నే తలుచుకుంటే నీ మైండే డిస్టర్బ్ అవుతుంది. చూడత్తా, నేను డిస్టర్బ్ అవడం కాదు, జీవితాంతం నా వల్ల అది డిస్టర్బ్ అయ్యేలా చేస్తాను. ఈ మౌనిక ఈగోని హర్ట్ చేసింది ఎవ్వరైనా ఎక్కడున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. అత్తా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు దాని డీటెయిల్స్ అన్నీ కావాలి. మౌనిక, ఆ అమ్మాయిని చూసింది నువ్వు. కనీసం తన ఫోటో కూడా నీ దగ్గర లేదు. డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి చెప్పు? నాకదంతా అనవసరం. అది ఎక్కడున్నా సరే నా ముందుకు రావాలి, నా కాళ్ల మీద పడి సారీ చెప్పాలి. అప్పుడు కాని నా ఈగో సాటిస్ఫై అవ్వదు. నిన్ను ఇంతగా రెచ్చగొట్టింది ఎక్కడుందో ఎలా వెతకాలో. రెడ్ కలర్ డ్రెస్ ఎక్కడ పెట్టానో గుర్తుకు రావట్లేదే.
అవసరమైనప్పుడు ఏవీ కనిపించవు. ఈ ఫోటో ఏంటి? శ్రీజ, ఏం చేస్తున్నావు? రెడ్ డ్రెస్ కనిపించట్లేదమ్మా, వెతుకుతున్నాను. అప్పుడే ఈ పాప ఫోటో కనిపించింది. ఫోటోనా? ఇది పాప కాదే, మీ అన్నయ్య. అన్నయ్య? అవునే. తొలిచూరు అమ్మాయి పుడుతుందని మీ అమ్మమ్మ ఇంటి దగ్గర అందరూ అనేవాళ్ళు. అందుకే బిడ్డ పుట్టకముందే గౌన్లు, డ్రెస్సులు చాలా వచ్చాయి. నేను సరదా కొద్దీ ఆ బట్టలన్నీ వేసేదాన్ని. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. అచ్చు అమ్మాయిలానే ఉండేవాడు. గౌనేస్తే అమ్మాయిలానే కనిపించేవాడు. మేమంతా ఎంత నవ్వుకునేవాళ్ళమో తెలుసా? ఈ పాపనెక్కడో చూశానమ్మా. అది పాప కాదే, మీ అన్నయ్య అంటున్నాను కదా. అన్నయ్యే కాదనట్లేదమ్మా, కానీ ఇలాంటి పోలికలున్న పాపని ఎక్కడో చూశాను. టైంకి గుర్తుకు రావట్లేదు. ఏంటి సంధ్య ఇది? పాప అచ్చు శ్రీకర్ లానే ఉంది. అదే కదా, మా ఆయన చిన్నప్పటి ఆల్బంలో ఈ ఫోటో ఉంటే చూశాను, నీకు చూపించడానికి తీసుకొచ్చాను. మా అత్తగారేమో వాళ్ళమ్మే పాపలా పుట్టింది అనుకుంటుంది. పాపం దీనికేమో వాళ్ళ నాన్న పోలికలొచ్చాయి. ఈ పోలికల వల్ల ప్రాబ్లం అవ్వదు కదా? ఏమీ కాదు. ఈ ఫోటోలు ఎవరు చూస్తారు? అంత పర్టిక్యులర్గా ఎవరు గుర్తుపడతారు? ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకునే నాకు ఇప్పుడు ఇద్దెందుకు తట్టట్లేదు? ఎందుకో ఈ పాప మొహం బాగా తెలిసినట్టుంది. దగ్గర నుంచి చూశాను. ఎవరై ఉంటారబ్బా? ఇంకెవరు, మా అత్తయ్యే. మా ఆయన పుట్టినరోజుని ఫంక్షన్లా చేస్తామని చెప్పారు. కానీ సడన్ గా ఏరెందుకో? పాప పుట్టడం వల్ల భార్యాభర్తలుగా ఉన్న మేము అమ్మ నాన్నలమయ్యామని. మీ ఫ్యామిలీని కూడా రమ్మన్నారు, అది కూడా హ్యాపీనే. ఆ ఆయమ్మని కూడా ఖచ్చితంగా రమ్మని చెప్పారు. ఆయమ్మని కూడానా? ఎందుకో? అది తెలియకే చాలా టెన్షన్గా ఉంది. మా అత్తయ్యకి ఆయమ్మ మీద మన మీద డౌట్ వచ్చిందంటావా? అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫంక్షన్కి పిలిచిందంటావా? శ్రీజ, క్లాసులు బాగా జరుగుతున్నాయమ్మా? జరుగుతున్నాయన్నయ్య. నిన్ననే ఫీజు కట్టమని నోటీసులు కూడా వచ్చాయి. 2 రోజుల్లో కట్టేద్దాం శ్రీజ. కొత్తగా చీరలు నేయమని ఆర్డర్ వచ్చింది, దానికే మగ్గం సిద్ధం చేసుకుంటున్నాను. పని ఎక్కువగా ఉంటే చెప్పన్నయ్య, నేను కూడా హెల్ప్ చేస్తాను. నువ్వు కాలేజ్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకో శ్రీజ. మీ అన్నయ్యకి హెల్ప్ చేయడానికి నేను అత్తయ్య ఉన్నాం కదా. ఏంటి వదిన అలా అంటావు? మన కులవృత్తి కదా, కలిసి కష్టపడదామని చెప్పాను. ఆ కష్టం నీకు అలవాటు చేయాలనే ఆలోచనే ఉంటే స్కూల్ అయిపోయిన వెంటనే నిన్ను కూడా మగ్గం మీదే కూర్చోబెట్టేవాణ్ణి. కానీ నువ్వు చదవాలి, మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలనే
నేతకి దూరంగా ఉంచాను. నీ రాతని మార్చాలనుకుంటున్నాను. ఏమండి, మీకు టీ తీసుకురానా? అమ్మకు ఆల్రెడీ చెప్పాను సంధ్య, తీసుకొస్తానని చెప్పింది. అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, శ్రీజ, వెళ్ళి నీళ్ళు తీసుకురా. అత్తయ్య, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అత్తయ్య, అత్తయ్య, లేవండి. అమ్మా, అమ్మా, లేమ్మా. అత్తయ్య, అత్తయ్య, లేవండి. అత్తయ్య, లేమ్మా. ఏమండి, మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అమ్మా, అమ్మా. నేను మా బావ వాళ్ళ ఇంటికొచ్చాను. ఎప్పుడొస్తానో డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. అది ఫిక్స్ అయిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏమండి, ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్. దొంగ విధవా. ఆల్రెడీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. త్వరగా డబ్బులు ఇస్తే ఇంటికి వెళ్ళాలి. డబ్బులు ఇవ్వమంటే ఫోన్ ఇస్తావేంటి? సరిగ్గా చూడు. ఈ ఫోన్కి మార్కెట్లో చాలా రేటు ఉంది తెలుసా? రేటు కాదు, చాలా రిస్క్ కూడా ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది. ఇలాంటివి తీసుకుంటే అమ్మి నిన్నే కాదు, కొన్న నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎక్కడ తీసావో అక్కడ పెట్టేశాయి. ఏంటి పెట్టేది? ఇదేమైనా బేకరీలో కేకా? కొట్టేసిన ఫోను తిరిగి ఇవ్వడం కుదరదు. అయితే ఎక్కడైనా పడేయ్. అంతేకాని నువ్వు కానీ ఈ ఫోన్ కానీ నా షాప్ దగ్గర ఉండకూడదు. వెళ్ళు వెళ్ళు. ఏంటి గురు అంత భయపడుతున్నావు? నిజం చెప్తున్నా. ఇన్నాళ్ళు దర్జాగా దొంగతనం చేసుకున్న నువ్వు ఈ ఫోన్ వల్ల ఖచ్చితంగా దొరికిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. మీ అమ్మగారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే వెళ్ళి ఈ ఇంజెక్షన్ తీసుకురండి. గంటలో ఇంజెక్షన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడే తీసుకొస్తాను డాక్టర్. త్వరగా తీసుకురండి. వావ్, నీకోసమే వెతుకుతున్నాను. ఇలా మనుషుల్ని డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పనేం లేదా? ఆ రోజు జరిగింది అంతకన్నా ఎక్కువే నాకు. ఇక వదిలే ప్రసక్తే లేదు నిన్ను. నేను ఎత్తే చెయ్యి ఆపడం నీ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో.